రీసెంట్‌గా నేను ఒక జాబ్‌కి అప్లై చేయడం కోసం ఒక రెజ్యూమే క్రియేట్ చేయాలనుకున్నాను. సో, ఏదేదో ఏఐ టూల్స్ ఎందుకు మనకు చాట్‌జీపీటీ ఉందిగా, చాట్‌జీపీటీతో రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి ట్రై చేశాను. నేను ఒక రెజ్యూమ్ అయితే క్రియేట్ చేశాను. ఫస్ట్ మీకు చూపిస్తే చూడండి. మాక్సిమం ఇటువంటి ఫార్మాట్‌లోనే రెజ్యూమేస్ అయితే మనకి కంపెనీస్‌కి అయితే అప్లై చేసినప్పుడు షేర్ చేస్తూ ఉంటారు. సో, ఇటువంటి మీ రెజ్యూమేస్ మీరు కూడా ఎలా జనరేట్ చేసుకోవచ్చు ఉచితంగా, అలానే పీడిఎఫ్ ఫార్మాట్లో దాన్ని ఎలాగ మీరు సేవ్ చేసుకోవచ్చు పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ 30 రోజుల క్రాష్ కోర్స్ మే 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్స్ నేర్పిస్తాం. 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్, డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. చాలా తక్కువ ధరకే 4000 రూపాయలకి కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ప్రతి వారం డౌట్ సెషన్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఈ కోర్స్కి అయితే రిజిస్టర్ అవ్వండి. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. చాలా సింపుల్ అండి. దీన్ని క్రియేట్ చేయడానికి మీరు జస్ట్ చాట్‌జీపీటీని అయితే ఓపెన్ చేయండి. చాట్‌జీపీటీని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడైతే ప్రాంప్ట్ ఇవ్వాలి. మీకు రెజ్యూమే కావాల్సింది ఏదైతే ఉందో మీరు ఇచ్చే ప్రాంప్ట్ బట్టే కీలకం అనమాట. మీకు కావాల్సిన అవుట్పుట్ అయితే దాన్ని బట్టే వస్తుంది. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ కింద ఒక మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ రోల్ కోసం ఒక రెజ్యూమేని క్రియేట్ చేయమని చెప్పి అడగబోతున్నాను. సో దానికోసం జనరేటర్ రెజ్యూమ్ ఫర్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ రోల్ అని చెప్పి నా డీటెయిల్స్ అని చెప్పి ఒక లేడీ నేమ్ అయితే ఇచ్చాను, ప్రియాంక, ఏజ్ 28 అని చెప్పి, అడ్రస్ ముంబై, XYZ నగర్. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్ ఏఐఎంఎల్, హాబీస్ చెస్, క్రికెట్, స్కిల్స్ ఏఐ టూల్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఒక ఇంటర్న్ కింద సమ్ ఎక్స్ కంపెనీలో 2 సంవత్సరాల పాటు వర్క్ చేశాను. అప్లై చేసుకుంటున్న కంపెనీ, జాబ్కి అప్లై చేసుకుంటున్న పేరు ఏంటంటే ఏబీసీ కార్ప్ అని ఒక పేరు పెట్టాను. సో ఇప్పుడు మీరేదైతే రెజ్యూమ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఇది నేను ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దృష్టిలో పెట్టుకుని మీకు చెప్తున్న కంటెంట్. నెక్స్ట్ ఫ్రెషర్ రోల్ గురించి కూడా మీకు చెప్తాను. సో ఇప్పుడు దీంట్లో మీ పేరు ఏదైతే ఉందో ఇక్కడ మీ పేరు మెన్షన్ చేసుకోండి. మీరు ఏదైతే ఉందో మీ ఏజ్ మెన్షన్ చేయండి. అడ్రస్ ఏదైతే ఉందో మీరు డీటెయిల్గా ఇవ్వండి. నేను జస్ట్ మీకు ఐడియా కోసం జస్ట్ రెండు పదాలు మెన్షన్ చేశాను. మీరు డీటెయిల్గా ఇవ్వండి. అలానే మీ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉందో మీరు రీసెంట్గా పాస్డ్ అవుట్ అయిన హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేస్తారు. హాబీస్, మీకు హాబీస్ ఉంటే హాబీస్ మెన్షన్ చేయండి. స్పెషల్గా స్కిల్స్ ఉంటే ఆ స్కిల్స్ మెన్షన్ చేయండి. ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ కాబట్టి వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి పెట్టాను. ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇది ఈ పర్టికులర్ పాయింట్ అయితే మీరు అవాయిడ్ చేయండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం కదా, బట్ మనకి ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో ఈ పర్టికులర్ రెజ్యూమ్ అయితే జనరేట్ కావాలి. అందుకని మనం కింద ఇంకొక ప్రాంప్ట్ అయితే యాడ్ చేయాలి. నౌ జనరేట్ ఎ ప్రొఫెషనల్ రెజ్యూమ్ విత్ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ అని చెప్పి నేను కింద ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. కేవలం ఒక 30 సెకండ్లోనే మనకి ఒక రెజ్యూమేని క్రియేట్ చేసి లింక్ కూడా ఇచ్చింది. ఒకసారి నేను ఆ రెజ్యూమే లింక్ని అయితే క్లిక్ చేస్తున్నాను. మనకి ప్రియాంక సంబంధించిన రెజ్యూమే లింక్ అయితే డౌన్లోడ్ అయిపోయింది అనమాట. సో ప్రియాంక అని చెప్పి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఎడ్యుకేషన్ అని చెప్పి స్కిల్స్, టాపిక్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ మనం ఏదైతే ఇచ్చో అన్నీ కూడా చూడండి. నేను ఏదైతే ప్రాంప్ట్లో ఇచ్చానో ఆ డీటెయిల్స్ అంతా క్లియర్గా దాన్ని మెన్షన్ చేస్తూ ఒక రెజ్యూమ్ ఫార్మాట్లో పెట్టి మనకైతే రెజ్యూమ్ అయితే క్రియేట్ చేసింది. మనకు కావాలనుకుంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, నేను వీడియో స్టార్టింగ్లో చూపించింది కొంచెం ప్రొఫెషనల్గా ఉంది, ఇది రాలేదంటే. కొన్నిసార్లు చాట్‌జీపీటీ ఏం చేస్తుందంటే మీరు జనరేట్ చేసేటప్పుడు కలర్స్ ఇవ్వకుండా రెగ్యులర్ ఫార్మాట్లో ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో దానికి కూడా మనం యాడ్ సమ్ కలర్స్ అనే ఒక ప్రాంప్ట్ ఇచ్చి మనకు కావాల్సినట్టుగా జనరేట్ చేయొచ్చు. బట్ నేను ప్రీవియస్గా జనరేట్ చేసిన కూడా సేమ్ ఇదే ప్రాంప్ట్ అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఇదే ప్రాంప్ట్ జనరేట్ చేసింది. కొన్నిసార్లు ఏంటంటే అవుట్పుట్ ఇచ్చేటప్పుడు అలాగ ప్లేన్ వెయిట్ పేపర్లో అయితే ఇచ్చేస్తుంది. సో 2-3 సార్లు ట్రై చేస్తే మీకు నేను ఫస్ట్ చూపించిన రెజ్యూమ్ ఫార్మాట్లో మీకు అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇంకొక ప్రాంప్ట్ ఇస్తాను. ఈసారి నేను హెచ్ఆర్ పొజిషన్ కోసం, జాబ్ కోసం అప్లై చేస్తున్నాను. అందుకని హెచ్ఆర్ పొజిషన్ అనేది మెన్షన్ చేశాను. మీరు ఏ పొజిషన్ అనుకుంటున్నారో ఆ పొజిషన్ అయితే మీరు మెన్షన్ చేయండి. మీకు ఇంకా స్కిల్స్ తెలియకపోతే కింద ఈ పర్టికులర్ కాలం ఏదైతే ఉందో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేయండి. యాడ్ రిక్వైర్డ్ స్కిల్స్ ఇన్ ద రెజ్యూమే విచ్ ఇస్ రిలవెంట్ ఫర్ దిస్ జాబ్ రోల్ అని చెప్పి నౌ జనరేట్ ప్రొఫెషనల్ రెజ్యూమే అని పెట్టాను. సో మీకు ఇన్ కేస్ ఏమైనా తెలియని విషయాలు ఉంటే దానికి సంబంధించిన స్కిల్స్, లేకపోతే యాడ్ రిలవెంట్ హాబీస్, మీకు ఏమైనా తెలియదు ఇది పెట్టాలని తెలియకపోతే అది ఏం తెలియదు దాన్ని ఎంటర్ చేసి నువ్వే యాడ్ చేయని చాట్‌జీపీటీ చెప్పినా అది క్రియేట్ చేస్తుంది. ఓకే, మనం అనుకున్నవన్నీ ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ సేమ్ కింద అయితే ప్రొఫెషనల్ పీడిఎఫ్ డౌన్లోడ్ అని చెప్పి నేనైతే ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ అనలైజేషన్ తీసుకుంటుంది అనమాట. ఒక మన ఇచ్చిన కంటెంట్ బట్టి ఒక్కోసారి 20 సెకండ్లో జనరేట్ చేస్తుంది, ఒక్కోసారి 30 సెకండ్స్ వరకు టైం తీసుకుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే
మన ఫ్రీ లిమిట్ రీచ్ అయిపోయాం అనమాట. ఒక ChatGPT ఫ్రీ యూజర్ కింద మీరు ఒక రెండు PDF ఫార్మాట్లో మీరు అవుట్పుట్స్ అయితే జనరేట్ చేసుకోగలుగుతారు. అందుకనే ఇది రీచ్ అని చెప్పేసింది. సో నేను ఇప్పుడు వేరే అకౌంట్లో లాగిన్ అయ్యి మీకు అది కూడా చూపిస్తాను. వేరే అకౌంట్లో లాగిన్ అయ్యి సేమ్ అదే ప్రాంప్ట్ అయితే ఇచ్చానండి. సో ఇప్పుడు నాకు రెజ్యూమ్ అయితే ఆ లింక్ అయితే క్రియేట్ అయిపోయింది. ఒకసారి నేను ఆ రెజ్యూమ్ని డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో ఇదే అనమాట రెజ్యూమ్ వచ్చి HR సంబంధించిన డిపార్ట్మెంట్ కాబట్టి నేను కృష్ణ అని పేరుతో ఏజ్ ఇచ్చి అడ్రస్ ఇచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చి ఆబ్జెక్టివ్ అదే క్రియేట్ చేసుకుంది. దాంతోపాటుగా స్కిల్స్ చూడండి, నేనేం చెప్పా, స్కిల్స్ నాకు తెలియదు నువ్వే యాడ్ చేయమని చెప్తే మనకు కావాల్సిన స్కిల్స్ కూడా ఇక్కడ యాడ్ చేసేసి మనకు రెజ్యూమ్ అయితే ఇచ్చింది. సో నేను ఇక్కడ హాబీస్ కానీ ఇతర ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ యాడ్ చేయలేదు. మీరు నార్మల్గా ఉన్న రెజ్యూమ్ ఏదైతే మీరు పక్కన పెట్టుకుని ఈ పర్టికులర్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ నేను ఇక్కడ యాడ్ రిక్వైర్డ్ అన్నాను కదా, ఇంకా రిమైనింగ్ ఏదైతే మీరు యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ టెక్స్ట్ని యాడ్ చేసి ఆ పర్టికులర్ స్కిల్ కావాలంటే లేకపోతే ఈ పర్టికులర్ టాపిక్ మీరు యాడ్ చేయాలనుకుంటే అది కూడా యాడ్ చేయమని చెప్పి మీరు టెక్స్ట్ చేస్తే చాలు, అది కూడా యాడ్ చేసేస్తుంది అనమాట. సో చివరిగా ఒక టీచర్ రోల్ సంబంధించిన రెజ్యూమ్ని కూడా మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. పేరు వినాయక్ అని చెప్పి ఇచ్చాను, 32 సంవత్సరాలు, అడ్రస్ చెన్నై అని చెప్పాను, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ MA ఇంగ్లీష్ లిటరేచర్, వర్క్ ఎక్స్పీరియన్స్ వర్క్ యాజ్ ఎ ఇంగ్లీష్ టీచర్ అండ్ సమ్ ఎక్స్ స్కూల్ ఫర్ 5 years అని చెప్పి అయితే మెన్షన్ చేశాను అనమాట. దీనికి కూడా సేమ్ నేను కింద జనరేట్ ప్రొఫెషనల్ రెజ్యూమ్ అని చెప్పి నేను ఆ పర్టికులర్ ప్రాంప్ట్ కూడా యాడ్ చేసి ఇప్పుడు ఎంటర్ అయితే క్లిక్ చేశాను. సో ఇప్పుడు వినాయక టీచర్ సంబంధించిన రెజ్యూమ్ కూడా వచ్చేసింది మనకి. అది రెజ్యూమ్ అయితే డౌన్లోడ్ చేయడానికి క్లిక్ చేశాను. సో వినాయక రెజ్యూమ్ చూసుకున్నట్లయితే MA ఇంగ్లీష్ లిటరేచర్ వర్క్ యాజ్ అని చెప్పి ఆబ్జెక్టివ్ చూసుకున్నట్లయితే ఆప్టైన్ పొజిషన్ యాజ్ ఎన్ ఇంగ్లీష్ టీచర్ వేర్ ఐ కెన్ అప్లై మై 5 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ టు ఫాస్టర్ పాజిటివ్ ఎంగేజింగ్ అని చెప్పి స్కిల్స్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ కరికులం డెవలప్మెంట్. మీరు పాయింట్ గుర్తుపెట్టుకుంటే నేను స్కిల్స్ అనే పదాన్ని వాడకపోయిన స్కిల్స్ ఎందుకు యాడ్ చేసింది తెలుసా, ప్రీవియస్ గా ఇదే చాట్ లో నేను ఎంతో ముందు వాడింది ఏంటి, స్కిల్స్ ని కూడా యాడ్ చేయమని చెప్పాను కాబట్టి అది గుర్తు పెట్టుకుని ChatGPT మన స్కిల్స్ కూడా యాడ్ చేసి అయితే అవుట్పుట్ అయితే ఇచ్చేస్తుంది. సో ఇందాక మీకు చెప్పాను కదా, ఇది మరింత ప్రొఫెషనల్ గా కనిపించాలంటే మధ్యలో కొంచెం లైన్స్ లాంటివి ఉంటే ప్రొఫెషనల్ గా ఉంటుంది. నేను ఏం చేశానంటే ఈ ప్లేన్ రెజ్యూమేని కొంచెం మరింత అపీలింగ్ గా మార్చమని చెప్పి ఒక ప్రాంప్ట్ అయితే వాడాను. నాకు ఈ రెజ్యూమే నచ్చింది, కానీ మధ్యలో బ్లూ సెపరేటర్ లైన్స్ అయితే పెడతావా, ఇలా పెడితే నాకు ఇంకా రెజ్యూమే బాగా అపీలింగ్ గా ఉంటుంది కదా అని చెప్పి కింద ఒక ప్రాంప్ట్ ఇచ్చి నేను ఎంటర్ క్లిక్ చేస్తే ఇంకొక లింక్ అయితే వచ్చింది. ఆ లింక్ని క్లిక్ చేస్తే నాకు ఓపెన్ అయిన రెజ్యూమ్ ఇది అనమాట. చూడండి, ఇది కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా. సో మీకు ఇన్ కేస్ పూర్తిగా వైట్ బ్యాక్గ్రౌండ్ మీద రెజ్యూమ్ వచ్చితే కనుక ఇలా మీరు ఈ ప్రాంప్ట్ యూజ్ చేసి మరింత అపీలింగ్ కింద ఆ రెజ్యూమ్ని కూడా మార్చుకోవచ్చు. సో మీకు ఈ పర్టికులర్ వీడియో నచ్చిందని అనుకుంటున్నారు. ఇలాగ ఈ ప్రాంప్ట్స్ యూజ్ చేసి మీకు కావాల్సిన విధంగా మీ రెజ్యూమ్ని ఉచితంగా ChatGPT ద్వారా జనరేట్ చేసుకోండి. ఇటువంటి యూస్ఫుల్ ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.